నమస్తే. ఈరోజు ఒకటి చూపిస్తున్నాను. ఏం లేదు, తామర గింజల మాల ఎలా కడుతున్నా మాకైతే ఎన్నిసార్లు కట్టాము, కానీ ఉండట్లేదు. ఆస్తమానం పెరిగిపోతుంది తాడు అనేది. ఏ థ్రెడ్ వేసినా ఉండట్లేదు, పెరిగిపోతుంది. అందువల్ల దీనికి ఒక ఐడియా వచ్చింది నాకు. ఇదే దానికి కావలసిన థ్రెడ్ తీసుకున్నాను. ఇది ఏంటది, గెట్ట వైర్ అని గెట్ట వైర్ని తీసుకొచ్చాను. గెట్ట వైరును ఈ తామర గింజలతో కడితే కొన్ని ఎన్నాళ్ళు ఉంటుందో ఏంటో, నాకు తెలిసి లైఫ్ ఉంటుంది అనుకుంటాను. తీద్దాం, చూద్దాం అనేసి మీకు ఏమైనా ఉపయోగపడద్దేమో ఈ గెట్ట వైరు వేసుకుంటే ఇలాంటి వీటి కోసమని పెట్టాను. తామర గింజలు ఇవి మేము ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఊలి దారంతో అన్నిటితో కట్టాను, కానీ ఉండట్లేదు. తాడు ఎప్పటికప్పుడు పెరిగిపోవడం అలాగైపోతుంది, ముక్కలు అయిపోతుంది. ఈసారి గెట్ట వైర్ వేద్దాము అని ఆలోచనతో ఇలా చేశాను. ఈ గెట్ట వైర్ తీసుకొచ్చాను. ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇదిగో పెడతాను, ఎన్నాళ్ళు వస్తుందో చూడాలి. మీకు కూడా ఉపయోగపడద్దని చేశాను. చూడండి, మీకు కూడా ఏమైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే చేసుకోండి. ఒక సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఇగో మాల కట్టేసాము, అయిపోయింది. ఇది ఎన్నాళ్ళు ఉంటుందో ఎలా ఉంటుందో చూడాలి. 54 పూసలకు ఇచ్చగలిగాము. ఇవి కన్నాలు ఓపెన్ అవ్వట్లేదు. మాల ఉండిదే, కాకపోతే ఎందుకో మళ్ళీ చూడు వెళ్ళట్లేదు. కొంచెం ఇంకొక దండ కడదామనేసి ఉంచేసాము. 54 పెట్టాము. లక్ష్మీదేవి ఫోటోని వేసేద్దాం, ఎందుకు ఇలాగ ఖాళీగా పడేయడం ఉంచడం పక్కని చేశాము. ఓకే, మీకు ఏమైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే మీకు కూడా యూజ్ అవుతుందని చేశాను. మీకు నచ్చింది అనుకుంటాను. ఒకవేళ మీకు నచ్చితే కామెంట్ చేయండి, ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్ కొట్టండి. సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.